హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ ఆఫ్ సిద్ధు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి, బికాజ్ మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగేశ్వరం అనే టెంపుల్కి అయితే మేము వెళ్ళాం. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో మేము ఒక షూట్ ప్రకారంగా వెళ్ళామన్నమాట. సో మనకి కాశీ ఉంటుంది కదా, కాశీ ఎంత ఫేమస్, ఈ గుడి కూడా అంతే ఫేమస్గా ఉండేది. కాకపోతే కోటి లింగాలు అనే గుడి దగ్గర ఇక్కడ ఒక్క లింగం అనేది తగ్గింది. సో మనకి అందుకే ఈ టెంపుల్ అనేది అంత ఫేమస్గా అనేది లేదు. సో అది ఉండుంటే ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్గా ఉండేది. కానీ ఇక్కడికి చాలామంది వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూసేయండి. స్పెషల్ గ్రామానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో ఆ గ్రామం పేరు ఏంటంటే కోర్మం గ్రామం. సో స్పెషల్ అనేసి ఎందుకు అన్నానంటే, ఈ ఊర్లో వచ్చేసరికి ఎవ్వరు కూడా మొబైల్స్ అలాగే కరెంటు అదేమీ ఉండదన్నమాట ఈ ఊర్లో. ఎందుకు అంటే ఈ ఊరి ప్రజలంతా కూడా శ్రీకృష్ణుడిని అయితే కొలుస్తారనమాట. శ్రీకృష్ణుడి ధ్యానంలో ఎప్పుడు కూడా వాళ్ళు అదే పనిలో ఉంటారు. ఇప్పుడు మనమైతే ఎప్పుడు చూడు ఫోన్లు అంటే అలా ఉంటాం కదా. సో వాళ్ళైతే అలా ఉండరు, ఫోన్కి చాలా దూరంగా ఉంటారు. అసలు ఫోన్ అనేది వాళ్ళు ఒక్కరంటే ఒక్కరి దగ్గర కూడా ఉండదంటే మనం ఊహించుకోండి. అంటే ఎలా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు చూడు దేవుడు అనే ఉంటారనమాట. వాళ్ళు దేవుడు ధ్యానంలో అలా ఉంటూ ఉంటారు. అందరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరూ అలానే ఉంటారు. సో అందుకనేసి వీళ్ళ థీమ్ ఏంటంటే దేవుళ్ళు అలా ఎప్పుడు ఉండడం. వాళ్ళకంటూ కొంత పొలం ఉంటుంది, ఆ పొలంలో వాళ్ళు సాగు చేసుకొని వాళ్ళు అదే తింటారనమాట. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం అలా ఏం చేయదు. ఒకవేళ వాళ్ళకి అవసరం వచ్చిందనుకో, వేరే వాళ్ళది వస్తు మార్పిడి అనేది ఉంటుంది కదా. సో వస్తు మార్పిడి ద్వారా వీళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వస్తువులు వీళ్ళు తీసుకుంటే కానీ డబ్బులు అనేది ఎక్కడా యూజ్ చేయరు అనమాట. సో అలా ఉంటుంది వీళ్ళది. సో అందుకని స్పెషల్ అని చెప్పాను కదా ఫస్ట్లో, ఇదే అనమాట ఈ ఊరి స్పెషల్. సో వీళ్ళంతా కూడా చాలా అంటే వేరే వాళ్ళతో వీళ్ళకి బయట ప్రపంచంతో వీళ్ళకి తెలీదు, బయట ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే ఇప్పుడు చూడండి, మన తాతలు ముత్తాతలు ఉండేవారు, అంటే వాళ్ళకి ఏం తెలీదు సెల్ ఫోన్ అనేది. అలా అప్పుడు దీప బుడ్డెలు పెట్టుకొని ఉండేవారు కదా. సో వీళ్ళు కూడా అలానే ఉండేవారు అనమాట. సో అందుకే ఈ ఊరిని ఒక స్పెషల్ ఊరు అనేది చెప్పాను.
కొంతమంది వాళ్ళతో అయితే మేము మాట్లాడాము. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు మీకు స్టడీ అనేది ఎలా అంటే వీళ్ళందరూ కూడా చాలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అలా చేసిన వాళ్ళంట. వీరందరూ అంటే అవుట్ ఆఫ్లో ఉంటారు కదా, వాళ్ళు అలా చదివే వాళ్ళంట. వీళ్ళకి అంటే ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి స్కూల్ అనేది వీళ్ళే చెప్తుంటారు అనమాట. చెప్తే వీళ్ళు చాలా లక్షల్లో వచ్చే జీతాలు అంట వీళ్ళకి. సో అవన్నీ వదిలేసి ఇక్కడికైతే వచ్చేసారనమాట. వీళ్ళు చెప్తున్నారు మనం ఎవరమైనా సరే వీళ్ళ ఊరు వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక పెద్ద ఇల్లు అనేది మనకి ఇస్తారు, అలాగే కొంత పొలం కూడా మనకి ఇస్తారు, అందులోనే మనం సాగు చేసుకొని అదే మనం తినుకొని ఉండాలంట. సో ఇక్కడైతే వీళ్ళు అదే చెప్తున్నారు మేము అడిగితే. సో వీళ్ళలో అయితే చాలా అంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అక్కడంతా వదిలేసి ఇక్కడికి వచ్చేసారంట, వీళ్ళైతే అదే చెప్తున్నారు. సో వీళ్ళు అంటే అతని వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉందనేసి నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్లో నేనైతే చెప్పాను కదా వీడియో షూటింగ్ అయితే వచ్చామనేసి. అదే మన ఆర్యన్ అజయ్ ఆన్లైన్ గారు ఉన్నారు కదా ఫేమస్, తనైతే వెబ్ సిరీస్ చేస్తున్నారు. సో తను వీడియో మేకింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చిన్న చిన్న బిట్స్ అయితే తీసాం. వెబ్ సిరీస్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అదే అనమాట, హీరోయిన్ గారు హాయ్ చెప్తున్నారు. సో వీడియో కష్టాలు అనేది ఎలా ఉంటాయి ఏంటి అనేది మేమైతే తీసాము. సో మీరైతే చివరి వరకు చూసేయండి. డైలాగ్ మా వాళ్ళు ఇంగ్లీష్ వాడు ఎలా కడదన్న, అరే అది లింగి కడ్డమా? అరే లింగి అంటే ఇప్పుడు బేసిక్గా మనోడు కట్టడం రాక ఇప్పుకోవడం రాక రకరకాల ప్రయత్నాలు. చిటికలు చిటికలు చిటికలే కాదు ఏటండి, హీరోకి సీమల కరిచి చేస్తానీట కాదు, హీరోకి సీమల కరిచి చేస్తానీట గోక్కుంటాడు. మా ప్రొడ్యూసరు చూసారా పాపం కష్టాలు, మా ప్రొడ్యూసర్ కష్టాలు పాపం. అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ ఆల్రౌండర్ అంట, కానీ అందుకే ఆల్రౌండర్ పాపం. ఈడు మా హీరో మాత్రం గొడుగు మాత్రం ఒకళ్ళండి, నీడలో కూడా గొడుగేనండి మా వాడికి. ఈడు చూడండి, అరే ఆ కెమెరా ముందు దండ ఉంది మెహాన్ వేసి అంటికి చూసావా, కుళ్ళు జోకులు ఏమైనా ఉంటాయి. నిజంగా అలాగే ఉన్నావి. వీడు కెమెరామెన్ అండి, ఆ హీరోకైనా లేదండి గొడుగు. ఆ స్పెట్స్ చూసారా, ఆ గొడుగు చూసారా నీళ్ళలో. మళ్ళీ ఇదండి ఎంత పెద్ద చెట్టు ఉందండి, ఎంత పెద్ద చెట్టు కింద వచ్చి గొడుగు. ఈవిడే మన హీరోయిన్ అన్నమాట. ఇది ఒక పనికిమాల డిపార్ట్మెంట్ అనమాట యాక్చువల్గా. పాట పాడాలా?
నేను చాలా బిజీ ఉన్నాను. మాటరాని మౌనమిది ఈ సాంగేనా? నిజంగా నాకేదో ఫ్లోలో వచ్చింది ఆ సాంగ్. ఏరియన్ గారు హాయ్ చెప్పండి. మాటరాని మౌనమిది యాక్షన్. మాటరాని మౌనమిది నవీన గానమిది. అయిపోయింది కదా. పాట అంత గట్టి పాడిన ఆ రేడియోకి సౌండ్ అయిపోయింది. అలాగే చూస్తుంది జాలిగా. కట్.